నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. స్వయం కృషి సంక్షేమ వర్తక సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం బుధవారం మండపేట మండలం ఏడద గ్రామంలో జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షులు పితాని నారాయణ, అధ్యక్షునిగా శెట్టి అనిల్ కుమార్, ఉపాధ్యక్షునిగా పితాని అర్జున్, సెక్రటరీగా ఉడతా రాజేష్, కోశాధికారిగా కోళ్ల వీరబాబు, జాయింట్ సెక్రటరీగా ఉండరాజువరపు నోకరాజు, ముఖ్య సలహాదారుగా మేలేటి శ్రీనులు, గ్రామ పెద్దలు, సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పువ్వుల రాంబాబు సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వ్యాపారులంతా గ్రామీణాభివృద్ధికి సహకరించాలన్నారు. నూతన అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ సంఘంలోని ప్రతి రూపాయి సభ్యుల అభ్యున్నతికి ఖర్చు చేస్తామని, వివాదాలకు తావు లేకుండా ముందుకు పోతానని అన్నారు. అలాగే సంఘం స్థలం కేటాయింపుకు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును అందరం కలుద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం, వైస్ ఎంపీపీ పసుమతి నాగేశ్వరరావు, టీడీపీ గ్రామ అధ్యక్షులు పార్వతిని వీర్రాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కోల్పాటి అబ్దు, చిలుకూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సంఘ ప్రెసిడెంట్గా సంఘ స్వచ్ఛతకు, సంఘ అభివృద్ధికి నాకు సాధ్యమైనంత సేవ చేసే మనస్పర్ధములు తావు లేకుండా సంఘ సభ్యులను, పెద్దలను, పాలక మండలి సభ్యులను గౌరవిస్తూ సేవ చేస్తానని శ్రీ స్వయం కృషి సంఘ సభ్యులకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయించున్నాను. కొంచెం గట్టిగా సార్. ఈ రోజున స్వయం కృషి సంక్షేమ వర్తక సంఘం శ్రీ శెట్టి అనిల్ కుమార్ గారు పదవి స్వీకరణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క సభకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం చాలా సంతోషకరంగా ఉంది. పెట్టారని తెలుసు, కానీ మన సాయంకాలం వచ్చి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత కొంచెం చాలా సంతోషం వేసింది. సీనియర్గా మన అనిల్ కుమార్ గారు, అర్జున్ అనగా వీళ్ళందరూ వచ్చారు. రాజు వీళ్ళందరూ, పువ్వుల రాంబాబు పూర్వాధ్యక్షుడిగా చాలా బాగా కృషి చేయడని చెప్పేసి సంఘీభావంతో అందరికీ కలుపుకుపోయి మనస్తత్వం ఈ సంక్షేమ వర్తక సంఘాన్ని స్థాపన చేసింది ఆయన అని చెప్పి మీరందరూ చెప్పగా విని చాలా ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకంటే అందరూ ఒక గూటికి నాటుకురావడానికి
చేసిన కృషి సాధారణ కృషి కాదు. ఈవేళ కార్యవర్గాలు ఏర్పడవచ్చు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు, ఈ అన్నింటినీ కూడగడుతున్నది పేరు అందరినీ కలుపుకుపోయి ఏర్పాటు చేసుకోవడం. ఆ రోజున ఆయన పడ్డ శ్రమ చాలా అభినందనీయుడైన. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ముందు పెట్టుకుని లేదా వెనకాల పెట్టుకున్నాం తీసుకెళ్లాలని చెప్పి మీ యొక్క సంఘాన్ని నడిపించి బాధ్యత మీరందరూ కూడా మీకు ఏర్పాటు తోడు నేడుగా ఉంటాయి. పూర్వం పెద్దలం ఆ రకంగా ఏర్పాటు చేసుకోండి. వరకు ఎంతైతే పండుందో ఏమైతే చేస్తున్నారో అన్న విషయం మీద మాకు ఇంత కూడా అవగాహన లేదు. కానీ సంక్షేమం అంటే మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఏదైనా వ్యవహారం ఏర్పాటు చేసినప్పుడు కానీ మీకు కార్పొరేషన్ కింద ఏదో క్రియేట్ అయిందేమో ఉన్న విషయం ఇప్పుడే చెప్పడం జరిగింది. సంఘాన్ని సలహా అభివృద్ధి చేసిన ఓవల్ రాంబాబు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంఘం జరిపిన 150 సభ్యులు ఉన్నారు. చాలా సంతోషం. అందరూ ఒక మాట మీద ఇలాగా యూనియన్ కింద ఎంతమంది పోజేయడమే గొప్పతనం. ఇంతమంది పోజేసి యూనియన్ కింద కార్యక్రమాలు నిర్వహించుకోవడం మనందరికీ చాలా ఆనందంగా ఉంది. ఏడులోనూ ఇంతమంది సాంప్రదాయ కామర్స్ ఏడు సాంప్రదాయ కామర్స్ ఇది నా పేరు చాలా పెట్టిన జాగ్రత్త ఉంది. ఈ సాంప్రదాయ కామర్స్ కింద మనం కూడా స్థాయికి వెళ్తారు, త్వరగా వెళ్తారు. అది దానికి ఏంటంటే జాగ్రత్త సాంప్రదాయ కామర్స్ అని పెట్టింది పక్క సంఘాన్ని. అలా పెట్టుకుని మనందరూ కూడా అందరూ ఇప్పుడు మీ సహకారంతో మన ఈ 7 గ్రామాన్ని బాబు గారు చెప్పినట్టు మనం తెలిసిన ట్రాఫిక్ ఈ దగ్గర ఉన్న మా దగ్గర ఇబ్బందులన్నీ మనం అధిగమించి మన గ్రామానికి కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడం బాధ్యత వ్యాపారస్తులు ఉంది ఎక్కువ ప్రస్తుతానికి. నెక్స్ట్ స్థలం అడిగారు. ఈ కార్యవర్గం అంతా వస్తుంది సార్, ఎమ్మెల్యే దగ్గర మీరు తీసుకొస్తాం. అదే సార్ గవర్నమెంట్ మేము ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి మేము చెప్తాం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రన్న బీమాని కూడా పెడతాడు. దాంట్లో అందరూ కూడా కంపల్సరీ నమోదు చేసుకుంటే ఏ వ్యక్తికి ఏం జరిగినా సరే అది మనకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులోనూ. చంద్రన్న బీమా ఒకటి కూడా అందరూ కూడా మీరు తక్కువ ప్రీమియం ఉంటుంది, గవర్నమెంట్ పాలసీ వస్తుంది. అది కూడా తప్పనిసరిగా అందరూ కూడా ప్రతి వ్యాపారస్తు కూడా దాంట్లో కూడా అది కూడా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంఘం ఇంత డెవలప్ అవడానికి ఓవల్ రాంబాబు గారు కారణం. ఆయన అందరినీ గ్యాదర్ చేసి ఆయన ఏ సమస్య వచ్చినా మన వర్తకులందరూ కూడా సమిష్టిగా ఉంటే మన వ్యాపారాలను సక్రమంగా చేసుకుని మన సంసారాలను చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరినీ గ్యాదర్ చేసి సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి సంఘంలో 130 మంది సభ్యులతో సంఘం నిర్వహణగా సాగుతుంది. ఈ సాగే కార్యక్రమంలో చిన్న సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి ఆపద వచ్చినా కూడా వాళ్ళ కుటుంబానికి 4,000 3,000 అంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోదు. ఇంకా ఎక్కువగా వాళ్ళకి మీరు సహకారం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ సంఘం ఇంకా బలోపేతం అవడానికి మీ అందరూ కూడా మనం వ్యాపారం చేస్తున్నాం. మన ఇందులో చిరు వ్యాపారులు ఉన్నారు, పెద్ద వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా సమాజానికి కూడా మీరు అందరూ కూడా ఉపయోగపడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి అనిల్ కుమార్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి భావాలతో అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకునే ఒక భావాలతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈనాడు వేదిక మీద ఉండడం జరిగింది. చాలా సంతోషం. మమ్మల్ని పిలిచి కార్యక్రమాన్ని మరి ప్రమాణ స్వీకార ఉత్సవానికి మమ్మల్ని రమ్మని అనగానే చాలా సంతోషించి మేము రావడం జరిగింది. చాలా సంతోషం. మీ సంఘం దినదినాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. గతంలో మీ మరి సంఘానికి మరి ఒక 3 సెంట్లు స్థలం ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు మేము చేయడం జరిగింది. మా వల్ల కాలే. ఎందుకంటే ఆన్లైన్లో ఎవరికైనా ఏదైనా స్థలం ఇస్తే దాంట్లో ఆన్లైన్లో చూపించేస్తుంది. అందుకని దాన్ని చూపిస్తే అది ఆన్లైన్కి ఎక్కదు. అందుకని ఆ సిస్టమ్ అంతా పోతేనే ఎవరికైనా మనం స్థలం ఇవ్వగలదు. కానీ ఇప్పుడు మరి పెద్దలు వీర్రాజు గారు, మున్షిఫ్ గారు
మరి అందరూ చెప్పడం జరిగింది. గౌరవ మరి ఎమ్మెల్యే యోగేశ్వరరావు గారు సమక్షంలో కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి మరి పెడతానన్నారు. చాలా సంతోషం సార్. అందరికీ నమస్కారం. స్వయం కృషి వర్తక సంక్షేమ సంఘం ఏడిద గ్రామంలో ఉన్నటువంటి సర్వసభ్య సమావేశం ఈనాడు జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుల్ని మరి వారి కార్యవర్గాన్ని కూడా ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని పిలవడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరి సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా అధ్యక్షుడిని కార్యవర్గాన్ని కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం. గ్రామంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ సభ్యుల యొక్క సంక్షేమం కానీ మేము అంతా ముందుండి నడిపిస్తామని అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఏడిది గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటామని వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఏడిదిలో జరిగే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఉండాలని ఒక సర్పంచ్గా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అధ్యక్షులు మరి వీర్రాజు గారు, మరి వైస్ ఎంపీపీ నాగబాబు గారు, పెద్దలు మరి ముర్షీఫ్ గారు, అప్పు గారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఏడిది గ్రామంలో రాబోయే రోజులు కూడా మరి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంక్షేమ సంఘం అంతా వారి కుటుంబాలకు కూడా సంక్షేమాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. మండపేట మండలం వేడిద గ్రామం స్వయం కృషి వర్తక సంఘం ప్రెసిడెంట్గా బోర్డు మెంబర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామ పెద్దలకు, మా స్వయం కృషి సభ్యులకు, మా పాలక మండలి సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి కానీ ఏ యొక్క కార్యక్రమం జరిగినా మా సంఘం తరపున సంఘీభావం తెలుపుతూ మా యొక్క సంఘాన్ని పైకి తీసుకెళ్తారని మంచి స్థాయిలో ఈ యొక్క సంఘాన్ని స్థాపించిన మా పూర్వరాంబాబు బావగారిని కానీ ప్రతి మాటలో కూడా సంప్రదిస్తూ ఈ యొక్క సంఘానికి అభివృద్ధికి చేకూరుస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.